ప్రస్తుతం ఇండియాలో ఎల్‌పీజీ రిలేటెడ్‌గా కొన్ని ఇష్యూస్‌నైతే ఫేస్ చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ రిలేటెడ్‌గా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎందుకు అంటే ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లైపై ప్రభావం పడుతుంది. ఇది తెలిసిన విషయమే. యుద్ధానికి ముందు క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్‌కొచ్చేసి $60-70 ఉండేది. అయితే ప్రస్తుతం అది $103-113 మధ్యలో మారుతూ ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే వచ్చే నెలల్లో క్రూడ్ ఆయిల్ ధర $120-135 వరకు పెరిగే అవకాశం ఉంది. వరస్ట్ కేసులో ఇది $150-200 వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం 85-88% వరకు క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి గ్లోబల్ ధరలు పెరిగితే మన దేశంలో కూడా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ రిజర్వ్స్ చాలానే ఉన్నాయి. సో నార్మల్ పెట్రోల్, రెగ్యులర్ డీజిల్ ధరలు పెరగలేదు. కానీ మార్చ్ 2026 నుండి పవర్ అండ్ స్పీడ్ పెట్రోల్ ధరలు లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు పెరిగాయి. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ మాత్రమే లీటర్కు ₹21 నుండి ₹22 వరకు పెరిగింది. ఇది ఇండస్ట్రీస్ కోసం మాత్రమే ఉపయోగించేది. రియలిస్టిక్ ప్రిడిక్షన్ ప్రకారం యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ₹5-10 వరకు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.